99 టీవీ చర్చా రచ్చకు స్వాగతం. నేను మొల శ్రీనివాస్. ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం టీపీసీసీ అధ్యక్షులు మొత్తానికి క్యాబినెట్ పోస్టు భర్తీ అంశంలో కావచ్చు, అదే క్రమంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో కావచ్చు, సో ఒకవైపు అధిష్టానంతో కొలికి తీసుకురావడానికి కోసం అయితే ఢిల్లీ బాట పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. సో ఓవరాల్గా చిట్ చాట్లో మాట్లాడుతూ మరొకసారి కాళేశ్వరంపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరి ఒకవైపు మరి ఢిల్లీ అధిష్టానంతో కూర్చుని తెలంగాణ పదవుల పంచాయతీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడే ఏదైతే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంలో కావచ్చు, అదే క్రమంలో క్యాబినెట్లో మిగిలిన 2 భర్తీలు ఫుల్ఫిల్ చేయడం, అదే క్రమంలో కొంతమందికి మరి ఉద్వాసన, మరికొంతమందికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలన్నీ ఓవర్ టు ఢిల్లీగా మారాయని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. మరి టీపీసీసీ అధ్యక్షులు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అధిష్టానంతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే లోక్సభలో హాట్గా విద్యార్థులకు సంబంధించి నీటి పరీక్షల అంశంలో కావచ్చు, తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరుపై కావచ్చు చర్చ పట్టాలని చెప్పి కూడా మరి ఒకవైపు వాడివేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పదవుల పంచాయతీ మరి ఇప్పుడు పూర్తిగా ముగిసిపోతుందా, లేకుంటే ఇంకా పెండింగ్ పడినట్టేనా? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 30 నెలలు దాటిపోయి మరి 2.5 సంవత్సరాలు కూడా పూర్తయిపోయి ఇక మరి 2 సంవత్సరాల పదవి కాలం మాత్రం మిగులుతోంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంలో కూడా సో వాళ్ళకి ఇచ్చిన 2 సంవత్సరాల పదవి కాలం కూడా పూర్తయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆశావాహులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటు మంత్రి పదవులు, అటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో కావచ్చు, మరొక వైపు రాజకీయాల్లో ఇప్పుడు యూత్కు సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత నీటికి సంబంధించిన అంశం కావచ్చు, పార్లమెంటును కుదిపేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. మరి తెలంగాణ పంచాయతీ ఇప్పట్లో ఇక ఈ భర్తీ లేనట్టేనా, లేకుంటే లోక్సభకు సంబంధించిన సమావేశాలు పూర్తయినాక ఈ నిర్ణయం తీసుకుంటారా? అదే క్రమంలో సర్ ప్రక్రియ కూడా 3వ తారీఖు వరకు, ఆగస్టు 3 వరకు పూర్తవుతున్న తరుణంలో ఒకవైపు సార్, మరొక వైపు పాలిటిక్స్ అయితే తెలంగాణలో వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మనం ఇవాళ చర్చ చేస్తున్నాము. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదే క్రమంలో బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు, విజయార్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు చెప్పండి. నమస్తే. నమస్తే సార్, ఎలా చూస్తారు? మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే టీపీసీసీ అధ్యక్షులు 2 రోజులు కూడా ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తుంది. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో క్యాబినెట్ పదవుల భర్తీ పూర్తవుతుందా? అదే క్రమంలో కొంతమందికి ఉద్వాసన, మరి కొంతమందికి అవకాశం ఇస్తారనే వార్తలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అంటే ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన పదవి కాలం 6వ తేదీతో పూర్తయిపోయింది కనుక సో వాస్తవానికి తెలంగాణ పదవుల పంచాయతీ కోసమే ఢిల్లీ అంతా మరి హాట్గా చర్చ జరుగుతున్నట్టుంది. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు పదవుల కోసమే ఢిల్లీలో వీళ్ళ పర్యటన సాగలేదండి. నిన్న దేశవ్యాప్తంగా సిఎల్పి లీడర్లు, ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు వాళ్ళందరినీ కలిసి కేంద్ర అధిష్టానం వీళ్ళందరితో కూడా సమావేశాలు జరిపి ఎట్లా సర్ ప్రక్రియ మీ రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అంటే అయిపోయినటువంటి రాష్ట్రాలు కాకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అని చెప్పి టార్గెట్లు నిర్దేశించారు. దాని ప్రకారం జరుగుతుంది, సమీక్షలు జరుగుతున్నాయా లేవా, వెనుకబడ్డారా అనే అంశాలపైన చర్చలు జరిగినాయి. తర్వాత ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ మీటింగు అక్కడే ఉన్నారు కాబట్టి అందరు కలిసి కోఆర్డినేషన్ కమిటీ కూడా అక్కడే కూర్చొని రేపు ఏ విధంగా ఎమ్మెల్సీ ఉన్నాయి, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, అదేవిధంగా హైదరాబాదు, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలు అభ్యర్థులను ఏ విధంగా పంపాలి, ఏ విధంగా ఎంపిక చేయాలనే అంశం మీద కోఆర్డినేషన్ కమిటీ కూర్చుంది. అదేవిధంగా పదవుల పంపకంలో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే సరే అధిష్టాన నిర్ణయమే అంతిమం, ఇంకా అది వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా నామినేటెడ్ అంటే కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంతే. అధిష్టానం అనేది ఎవరిని రెన్యువల్ చేయాలి, ఎవరికి చేయకూడదు, కొత్త వారికి ఎవరికి ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయించిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా ఒక జాబితా తయారు చేసి అధిష్టానం దృష్టిలో దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరిని ఎంపిక చేస్తారో ఆ జాబితాను మళ్ళీ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి పంపిన తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వస్తుందో ఎవరికి రాదో మనం అయితే ఇప్పుడు చెప్పలేము. ఇవన్నీ కూడా ఏది ఏమైనా ఏ టీవీలో అయినా ఏ సోషల్ మీడియాలో అయినా పలానా వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది, లేకపోతే పలానా వాళ్ళకి రావట్లేదు అని ప్రచారం జరిగితే అది ఊహాగానాలు మాత్రం, అది వాస్తవాలు కాదు. వాస్తవం అనేది తప్పకుండా అధిష్టానం అందరినీ మెప్పించి ఒప్పించి
అన్ని వర్గాలకు గతంలో న్యాయం చేసిన విధంగా ఇప్పుడు కూడా ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సామాజిక న్యాయం చేయడంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కన్నా ముందు ఉన్నది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన జరిగింది. సామాజిక వర్గాలకు, బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కులగణన జరిగింది. కాబట్టి తప్పకుండా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలు అగ్రవర్ణాల్లో ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఆలోచన చేస్తూ సమతూకంతో సమతుల్యతతో మంత్రివర్గ విస్తరణ అనేది కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే నిర్ణయం ఉంటుంది అనేది మన ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమైంది. ఓకే, మానవతరాయ్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ చేస్తూ మీడియాతో ఢిల్లీలో కాళేశ్వరం కట్టిన వారం రోజులకే కూలిపోయిందని చెప్పి మాట్లాడడం కావచ్చు. సో మరి ఇన్నాళ్ళుగా కూడా మీరు 33 నెలలుగా అధికారంలో ఉన్నారు, కాళేశ్వరం విషయంలో నాన్చుతా ఉన్నారు. అలాగే అన్ని అంశాలు కూడా అంటే ఇంకా మీకు మరొక 2 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు సమయం ఉంది. సో ఒకవైపు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు, కానీ దాంట్లో మరి చర్యలు తీసుకోవట్లేదు. బీఆర్ఎస్ నాయకులే కేటీఆర్తో సహా అందరు చెప్తున్నారు మీరు అధికారంలో ఉన్నారు, మీరు చర్యలు తీసుకోండి, మీకు చట్టపరమైన చర్యలకు మేము సిద్ధమని చెప్తున్నారు. కానీ ఎందుకని దాన్ని మీరు సాగదీస్తున్నారంటే ఏం చెప్తారు? సాగదీయట్లేదండి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం దానిలో ఏ విధంగా వాటిని మేడిగడ్డ, సుందేళ్ల, అన్నారం బ్యారేజీలని కుంగుబాటుకు గురైన ఆ కుంగుబాటుని ఏ విధంగా మరమ్మతుల ద్వారా వినియోగం తేవాలని చెప్పేసి అక్కడ పరీక్షలు జరిపారు, బోర్హోల్స్ పరీక్షలు అని చెప్పి. ఎవరు? పూణేకి సంబంధించిన విద్యుత్ పరిశోధన సంస్థ, కేంద్ర సంస్థ, అదేవిధంగా ముంబై ఐఐటికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి బోర్హోల్స్ వేసి దానికి ఒక సమయం పడతారు. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుని వాస్తవంగా బ్యారేజీలను కట్టాలంటే అన్ని పకడ్బందీగా, దృఢంగా, బలవంతంగా బలంగా నాగార్జున సాగర్ నిర్మించినట్టు, శ్రీరామ్ సాగర్ నిర్మించినట్టు అన్ని భూకంపాలకు తర్వాత వరదలకు తట్టుకొని నిలబడే విధంగా ఉండాలంటే కాంగ్రెస్ కట్టినట్టు నాగార్జున సాగర్ 12 ఏళ్ళు పట్టింది, శ్రీరామ్ సాగర్ సుమారు 12 ఏళ్ళు పట్టింది. ఇది కూడా దాదాపు ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కనీసం 7, 6, 8 ఏళ్ళు పట్టాల్సిన ప్రాజెక్టుని వీళ్ళ ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా ఇంజనీర్లు, సాంకేతిక పరమైన సిబ్బంది వాళ్ళంతా చెప్పించోటు కాకుండా కేసీఆర్ గారు నచ్చిన చోట ఆయన రక్తాన్ని దారబోసి ఆయన రంగరించి ఆ ప్రాజెక్టుని కట్టిన ఆయనే ఒప్పుకుంటారు. కాబట్టి ఆ ప్రాజెక్టులో ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా తప్పిదం ఉన్నది, ఇది మానవ తప్పిదం అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ నిర్మాణాన్ని ఏ విధంగా మరమ్మతులు చేసి దాన్ని వినియోగం తేవాలంటే కొద్ది సమయం పడుతుంది. ఎన్డీఎస్సీకే సంపూర్ణమైన రిపోర్ట్ ఇవ్వడానికి సంవత్సరం పట్టింది, 15 నెలల సమయం పట్టింది. ఆ సమయం పట్టిన తర్వాత ఎవరితో చేయాలి ఈ మరమ్మతులు అంటే ముంబై ఐఐటి ఇంజనీర్లు, అదేవిధంగా పూణేలో ఉన్నటువంటి జల విద్యుత్ పరిశోధన సంస్థ వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలంటే వాళ్ళు పరిశోధన చేశారు. మన 16వ తారీఖున పూణే వెళ్ళారు. ఇక్కడ ఇంజనీర్లు అక్కడ వాళ్ళంతా కలిసి కూర్చొని ఏ విధంగా మరమ్మతులు ప్రారంభించాలని చెప్పారు. జూలై 2027 లేకపోతే జూలై కానీ ఆగస్టు లోపు దాన్ని వినియోగంలో తెచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈలోపు ఈ డ్రామాలు పడగొట్టినోడే మొత్తం చంపినోడే సంతాప సభ పెట్టినట్టు, వీడు కూలగొట్టినోడే వీళ్ళేదో దాని మీద ప్రేమ ఉన్నట్టు, దానిలో సంపద మొత్తం కూడా ప్రజల సొమ్ము మొత్తం కూడా పార్టీ ఖాతాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు కట్టి ఇక తిప్పిపోతల పథకం, అది ఎత్తిపోతల పథకం కూడా తిప్పిపోతల పథకం, ఆ తిప్పిపోతల పథకం కూడా సక్రమంగా కట్టకుండా సిపిఎస్సీలు, సీకెంట్ అనే నూతన టెక్నాలజీని వాడకుండా ఎప్పుడో పాతకాలం తక్కువ రేటు కదే తక్కువ రేటుని ఎక్కువ రేటు చూపించుకొని కమిషన్లు దొబ్బేందుకు నాణ్యత లేనటువంటి నాసిరకం పనులతో ఈ విధంగా కూల్చారని సమాజం మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు వీళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత అవన్నీ సార్ అవినీతికి సంబంధించిన అంశం. దీన్ని వాడుకలో తేవాలంటే ఆషామాషి కాదు, సంపూర్ణమైన పరీక్షలు అయిపోయినాయి. త్వరలోనే ఆ యొక్క బ్యారేజీల్ని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్తూనే ఉన్నాం. ఇక ఆకుండా వీళ్ళు ఇంకేది ఆ ఘనత మొత్తం ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ పడగొట్టిన దాంట్లో కాకుండా పునరుద్ధరించే దాంట్లో కూడా మాదే పేరు ఉండాలని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలు చేసినా, ఎందుకంటే ఇప్పుడు సెక్రటరేట్ మేము వాడుకోవట్లేదా? కేసీఆర్ గారు నిర్మించిన సెక్రటరేట్ని మేము వాడుకోవటం లేదా? కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలను సరే పేరు మార్చి మేము చేయట్లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళకి ఏదో నది మీద ప్రేమ ఉన్నట్టు, అంటే కాళేశ్వరం బాగానే ఉంది అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బాగుంటే ఎందుకు చెప్తుంది అంటున్నా. ఆ బ్యారేజీలు నీళ్లు మళ్ళీ నిల్వ చేస్తే ప్రమాదం అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత ఏ విధంగా తప్పు చేయమంటారు చెప్పడం మమ్మల్ని. కాబట్టి మళ్ళీ ఒక ఎన్డీసీ అధికారులు రేపో మాపో తప్పకుండా చెప్పిన సూచనల ప్రకారమే దాని మరమ్మతులు ప్రారంభమైతే, మరమ్మతులు ప్రారంభమైన జూలైయో ఆగస్టు లోపు దాన్ని వినియోగంలో తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దీన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, మానవతరాయ్ గారు, సరే కాళేశ్వరం
ఎత్తిపోతల తిప్పిపోతల అయింది అంటున్నా, పనికిరాదు అంటున్నారు. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు గోదావరిలో నీరు సమృద్ధిగా వస్తోంది. వరద జలాలను ఒడిసిపెట్టే కార్యాచరణ ఏంటి, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వర్షాలు రావద్దని పాపం వాళ్ళే ప్రకాష్ లాంటి వాళ్ళు అన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడం కోసం రైతులను ఇబ్బంది పెట్టాలనేటువంటి పైశాచిక ఆనందం బీఆర్ఎస్ వాళ్ళది. కాబట్టి ఇలా వర్షాలు వస్తున్నాయి. వర్షాకాలం జులై నెలలో వాస్తవంగా మనకి 22% వర్షపాతం నమోదు కావాలి. కానీ మొన్నటి వరకు 11% నమోదు. నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా ఆ ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క వరదలతోని ఈ వాగులు వంకలు ఇవన్నీ పొంగడంతోనే పంటలు పండటానికి మంచి మార్గం ఏర్పడింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్ళు ఎందుకు వదలట్లేదు అని అంటే ఎన్డీఎస్ఏ చెప్పింది కదా, అది బ్యారేజ్ అయితే నీళ్లు సుందిల్లో మనం ఎక్కడ మేడిగడ్డ అన్నారం నుంచి ఈ వీటిలో అన్నారంలోకి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంలోకి నీళ్లు నింపాలంటే కొద్దిసేపు నిల్వ చేయాలి. నిల్వ చేస్తే ఆ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ చెప్పింది. కాబట్టి మేము నిపుణులం కాదు, రాజకీయ నాయకులం. కానీ ఏదైతే దేశవ్యాప్తంగా ప్రాజెక్టులకు లేకుంటే వీటికి ఆ ప్రమాదం ఏర్పడితే అక్కడ పోయి పరిష్కరించే సంస్థ, జాతీయ సంస్థ చెప్పినట్లు మేము నడుచుకుంటున్నాం. అంతేగాని మా సొంత పెత్తనాలు కేసీఆర్ గారు చేసినట్టు సొంత పెత్తనాలు చేసి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చం. కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేబోతున్నాం. ఎవరి సూచన ప్రకారం? కేంద్ర జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థల సూచనల మేరకు. కాబట్టి నీళ్లు ఇప్పుడు నిలుపుదల చేసి కుదరదు, ఎందుకంటే మొత్తానికి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఇంజనీర్లు అయినట్టు మేము ఇంజనీర్లు కాలేము. కాబట్టి న్యాయ నిపుణులు, నీటిపారుదల నిపుణులు ఏవైతే చెప్పారో వాటి ప్రకారమే నడుచుకుంటాం. అందుకే చెప్తున్నాం కదా, మరమ్మతులు బోర్ హోల్స్ దాదాపు 600 బోర్ హోల్స్ పరీక్షలు పూర్తయినాయి. అక్కడ పూర్తయిన తర్వాత జులైలో వినియోగం తీసుకొస్తాం అంటున్నాం. 2027 జులై కల్లా మరమ్మతులు పూర్తయితే ఒకవేళ నెల అటు ఇటు అయితే ఇంకో నెల పట్టవచ్చు. తప్పకుండా దాన్ని వినియోగంలో తెస్తాం. దాన్ని కేసీఆర్ గారు నిర్మించారు, కూలేశ్వరంగా మార్చారంటే కూలేశ్వరంగా మార్చినా దాన్ని కాళేశ్వరంగా మార్చి తెలంగాణ సమాజానికి నీళ్లు ఇస్తాం. ఇది బరాబర్ మాకు. ఎందుకంటే మాకు వాళ్ళలాగా కక్షలు పెట్టుకొని ప్రాజెక్టుల దగ్గర రైతులు నోరు కొట్టే పని మేము చేయం. ఎందుకంటే వాళ్ళ హయాంలో జరిగిన సెక్రటరేట్ వాడుకుంటున్నాం, ఇతర అమరవీరుల అమరజ్యోతి కార్యక్రమాన్ని కూడా వాడుకుంటున్నాం. అమరులకు తెలంగాణ ఉద్యమకారులకు సాయం చేసేందుకు ఆ కార్యాలయాన్ని వాడుకోవట్లేదా మేము? కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు ఏదో ఘనకార్యం సాధించినట్టు కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చి నీళ్లు రావట్లేదు, నీళ్లు నిలుపుదల చేయట్లేదంటే చేసిందంతా చేసి మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఒకటే సమస్య అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఆ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగానే మేము అక్కడ నిర్మాణాలు మరమ్మతులు చేపట్టబోతున్నాం. దీనిలో తొందరపడి ఆగమాగమై కేసీఆర్ ఆగమైనట్టు మమ్మల్ని ఆగం చేయకండి. కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా బ్యారేజ్ అయినా నిర్మించాలంటే కొంత సమయం కావాలి. అంటే సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే 12 ఏళ్ళు పట్టింది నాగార్జున సాగర్. ఆ రోజు శ్రీరామ్ సాగర్ కూడా 12 సంవత్సరాలు పట్టింది. అట్లాంటిది ఇంత పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కట్టే చోట కట్టకుండా, భూభౌతిక పరీక్షలు చేయకుండా ఇసుక మీద కట్టిన బ్యారేజ్, అది ఇసుక మీద పట్టిన బ్యారేజ్ ఎంత లోతుకు పోవాలో కాకుండా తక్కువ లోతులో ఆ పిల్లర్లు నిర్మించేసి ఇవాళ మొత్తం ఆగం చేసి ఇవాళ ఏదో ప్రేమ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రేమ ఒలకపోస్తే మాత్రం తెలంగాణ సమాజం నమ్ముతుందా? సరే, తెలంగాణ సమాజం నమ్మినా నమ్మకపోయినా మాకు బాధ్యత ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్లు అన్నారు, దాంట్లో దాదాపు 1,00,000 కోట్ల డబ్బుల కాళేశ్వరం మీద పెట్టేశారు. దాని వినియోగం తేవాలి. కాబట్టి అది ఆ ప్రాజెక్టు భారమే. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన దాని ప్రకారం 1 ఎకరాకు వాస్తవంగా మనకి 30,000 ఆదాయం వస్తే 1,50,000 ఖర్చు అవుతుంది. తెలంగాణ మొత్తానికి సరిపడే విద్యుత్ అవసరం మోటార్లన్నీ నడిస్తే ఆ తిప్పిపోత పథకంలో ఈ కన్నేపల్లి పంప్ హౌస్ కానీ అన్ని మోటార్లు ఒకేసారి రన్ చేస్తే తెలంగాణ సమాజానికి ఎంత, రాష్ట్రం మొత్తానికి దాదాపు 8,000, 7,000, 9,000 మెగావాట్లు ఎంత అవసరమో అంత విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కాబట్టి ఆ బిల్లే కలిసి మోపడే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కష్టకాలంలో కానీ ఏదన్నా ఇట్లాంటి కరువు ప్రాంతాల్లో వచ్చినప్పుడు అట్లాంటి అవసరాలు పునర్నిర్మాణం పునరుద్ధరించిన తర్వాత రైతాంగాన్ని వాడుకునే విధంగా నీళ్ళని వినియోగం తీసుకొస్తాం. ఎటువంటి అనుమానం లేదు, దీంట్లో రాజకీయాలు లేవు, ఇంకో దురుద్దేశం వాళ్ళకున్నట్టు మాకు అసలే లేదు. రైట్, ఓకే. మానవతరాయ్ గారు మీరు అలాగే ఉండండి. విజయారాయ్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎలా చూస్తారు? మొత్తానికైతే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. అది నిర్మించిన వారం రోజుల్లోనే దాని కేసీఆర్ హయాంలోనే దానికి సంబంధించిన లోపాలు బయటపడ్డాయి. ఇది కేసీఆర్ కూడా తెలుసు. అయినప్పటికీ చెప్పకుండా దాన్ని దాచిపెట్టారా, నిజం దాచిపెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం కావచ్చు,
ఇప్పుడు మరి మానవతరాయ్ గారు కూడా అంటున్నారు ఆయన కాంగ్రెస్ నాయకులుగా. సో దాంట్లో అది రిపేర్ చేసిన తర్వాత మాత్రమే వాడతాం తప్ప ఇప్పుడు వాడే పరిస్థితి లేదు, ఎంత వరద వచ్చినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఎత్తిపోతల కాదు, అది తిప్పిపోతల అని కూడా అంటారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ విమర్శలు సద్విమర్శలు అయితేనేమో జర మేము మంచిగా మాట్లాడతాం, ఎందుకంటే మా నోరు పాడు చేసుకోదలుచుకోలేదు వాస్తవంగా. వీళ్ళు దుర్మార్గులు మొత్తం భారతదేశాన్ని 55 సంవత్సరాలు వాళ్ళే కదా పాలించింది. ఈ తెలంగాణ కూడా దాంట్లో ఉన్నది కదా, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలించింది అన్నప్పుడు ఈరోజు 10 సంవత్సరాలు మరి ఇంటి పార్టీ పరిపాలన చేస్తే ఇంత దుమ్మెత్తిపోయడము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవసరమని అడుగుతా ఉన్నాం మేము. అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజంగా తెలంగాణ బిడ్డలా లేకపోతే పరాయి బిడ్డలా? మాట్లాడేది ఎవరు? పరాయి బిడ్డలా? నా పేరు డాక్టర్ విజయ ఆర్య క్షత్రియ, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంటెస్టెడ్ ఎంపీ చేవెళ్ళ. ఓహో, మీరు అది అస్ఫిక్స్ అని పడుతుంటే నాకు అది కన్ఫ్యూజ్ అయింది. నేను ఓకే విజయారాయణ మాట్లాడండి. అయితే ఇక్కడ ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారానికి ఎగబడి ఓట్లయితే తెప్పించుకున్నారు. మేము కాదనలే, రాజ్యాంగం మ్యాండేటు మీకైనా మాకైనా. గెలిచిర్రు, అరే గెలిచి ఏం చేసిరాయని మేము అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా మళ్ళా పాత కథన 2023లో ఏం జరిగింది అనే దాంట్లోకి మీరు వెళ్ళిపోతే ఎట్లా నీళ్ళు ఎందుకు వదలట్లే? ఆల్రెడీ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉన్నది, వ్యాప్కామ్ రిపోర్ట్ ఉన్నది, తర్వాత లార్స్ అండ్ టూటో రిపోర్ట్ ఉన్నది. అది చిన్న రిపేర్ను దాన్ని భూతత్వంలో చూపెట్టి ఈరోజు దాన్ని వాస్తవంగా కూలియేశ్వరంగా మారుస్తున్నది. ఈరోజు జనాలను పక్కదారి పట్టిస్తున్నది ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ కదా. ఎంతటి దుర్మార్గులండి వీళ్ళు. 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చరు. కాళేశ్వరం నీళ్లు ప్రజలకు అందియరు, పాలమూరు నీళ్లు ప్రజలకు అందియరు, సీతారామరాయ నీళ్లు ప్రజలకు అందియరు. ప్రజలు ఆగమాగం కాబట్టి మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మీకు అధికారం ఉన్నది, మీరు సద్వినియోగపరచుకోండి. ఇంకా 10 కాదు, ఇంకా 100 సంవత్సరాలు కాంగ్రెస్ ఏలాంటి తెలంగాణను ఎవరు వద్దన్నారు? అరే ప్రజలకు మేలు చేయండి అయ్యా బాబు అని అంటే అదే కేసీఆర్ గారిని తిట్టుడు, అదే కేటీఆర్ గారిని తిట్టుడు, అదే హరీష్ రావు గారిని తిట్టుడు. అవినీతి అన్నారు కదా, 2.5 సంవత్సరాలు అయింది కదా. మరి ఒక్క అవినీతిని మీరు బయట పెట్టినట్టయితే మరి జైలుకు పోయేటోళ్ళమే కదా మేము. మరి ఏం చేస్తా ఉన్నారు మీరు? వద్దన్నాం మేము, భయపడ్డామా? మేము సమాధానం చెప్పక భయపడ్డామా? ప్రజలకు కానీ మీకు కానీ కోట్లకు కానీ. అరే ఇది ఏం దుర్మార్గం అండి వీళ్ళు. ఇంతటి ఇంత దుష్ట పరిపాలన ఇప్పటిదాకా జీవితంలో మాకు జ్ఞానం వచ్చిన కాడి నుండి ఇప్పటిదాకా చూడలేదు. ఇక ఏంటంటే అడ్డుకోనికే అక్కడ రేవంత్ రెడ్డి ఇట్లా ఇక మానవతరాయ్ ఇలాంటి నాయకులను పంపించి మాట్లాడిపిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఎట్లా సమాధానం చెప్పాలి? విత్ డాక్యుమెంట్ వస్తామయ్యా అని అంటే మొన్నటికి మొన్న విత్ డాక్యుమెంట్ ప్రతి దాని మీద మనం వైట్ పేపర్ పెట్టుకొని మాట్లాడదాము, చర్చలకు రండి అని బహిరంగ చర్చలకు వచ్చిన మంత్రులు పక్కదారి బట్టి ఎడిపోయారని సెక్రటరీ పోతారు. మీరే బుక్ చేయించారు. మేము ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినాము. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే వస్తామన్న మంత్రులు పక్కదారి బట్టి అరెస్ట్ చేపిస్తారు. హరీష్ రావు గారు రాలేదా? శ్రీనివాస్ గౌడ్ గారు రాలేదా? ప్రవీణ్ గారు రాలేదా? అంటే ఈయన విచిత్రం ఏంటంటే మంచి మాటలు ఉన్నాడు అంతా. నీకు ఏం హోదా ఉన్నదని మాట్లాడంటే హోదా ఏం కావాలండి? భారత పౌరుడు అనే ఒక పెద్ద హోదానే సరిపోతుంది రాజకీయానికి. అంతకంటే మించిన హోదా లేదు. రాష్ట్రపతి కూడా పనిచేయదు, ఆయన పదవి కూడా ప్రధానమంత్రి పదవి కూడా పనిచేయదు. సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక హోదా చాలు మాట్లాడడానికి. అంత మాత్రానికి అహంభావంతో ఏం హరోదం అని చెప్పి మాట్లాడటం ఏంది అని చెప్పి ఈ రోజు ప్రవీణ్ గారు ప్రశ్నిస్తే ఆయన నచ్చలంటారు, కేటీఆర్ గారి మీద ఎదురుదాడికి దిగుతారు, హరీష్ రావు గారికి జవాబు చెప్పరు. మరి ఏంది కాళేశ్వరము ఎట్లా అయింది? మీకేమన్నా సోయినదా? మీరు ఏలిన పరిపాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని ఎప్పుడన్నా మీరు కట్టిర్రా తెలంగాణ ప్రజల కోసం? మీకు చేతనయ్యిందా? లేదు విద్యుత్ ప్రాజెక్టులు మీరు కట్టిర్రా? మీకు చేతనయ్యిందా? ఎటు పోయి చెప్పులు వేసుకుని ఏమంటారు ఈయన స్లిప్పర్లు వేసుకుని హరీష్ రావు
ఈ రోజు బెంచ్ కార్లలో తిరగబట్టే ఇది మీరు మాట్లాడేది అరే అవే ఒక నాయకుడు ఎదిగిన తర్వాత ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దా మీరైనా కూడా అంతే కదా. ఓకే 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 విజయారావు గారు అరే ఒక నిమిషం అంటే లేదండి, విమర్శకు కూడా అద్భుతం ఉండాలి. ఆయన అంటారు కేటీఆర్ ప్యాకర్లు అడిగిండంట, ప్యాకర్లు అడిగి ఏం చెప్పాలి, ఇటువంటి ముచ్చట్లు మాట్లాడతారు. ఓకే ఒకసారి మానవతరాయ్ గారు, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వెనక్కి తగ్గేదే లేదు, కానీ హైడ్రా మీద కోర్టు ధిక్కారణ కేసులు మరి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో ఒకవైపు సోమేష్ కుమార్ పై కూడా 400 కేసులు ఉండే కోర్టు ధిక్కారణకు సంబంధించి. సో ఇది ప్రభుత్వ విచక్షణ అధికారం కనుక మేము ఖచ్చితంగా హైడ్రాను కొనసాగిస్తామని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ రంగనాథ్ గారు ఎందుకని కోర్టుకు హాజరు కాలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు కోర్టు ధిక్కరణ అనేది ఏంటంటే, రంగనాథ్ గారు ఒక అధికారి, బాధ్యతాయుతమైన కీలకమైన అధికారి. ఆయన సరైన సమయంలో సకాలంలో పోలేకపోయింది ఆయన బాధ్యతల మీద. అప్పుడు కోర్టు ఏం చేయాలి? వాస్తవంగా ఒక చట్టం ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అని ఉంటుంది 1971. దాంట్లో 12 సెక్షన్ 12 ప్రకారం నిబంధనలు ఏముంటాయంటే, ఒక జడ్జి గారు 6 నెలలు జైలు శిక్ష లేకుంటే జరిమానా విధించాలి, లేకపోతే షరతులు లేనటువంటి క్షమాపణ చెప్తే దాన్ని అంగీకరించాలి. కానీ ఇక్కడ కోర్టు ఉద్దేశం స్పష్టంగా ఎట్లుందంటే, రంగనాథ్ గారి యొక్క వాదనలన్నింటిని కూడా గౌరవ జడ్జి గారు తోసుకొచ్చేశారు. తోసుకొచ్చినంత మాత్రాన అంటే రంగనాథ్ గారు నేరం చేసినట్ట? రంగనాథ్ గారు న్యాయం పొందడానికి అదే 1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లో 19వ నిబంధన ప్రకారం ఆయన డివిజన్ బెంచ్ కు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ ఎవరు మరి ఇలా కోర్టు ఎటు పక్కన ఉన్నది? బడా వ్యాపార రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల వైపా లేకుంటే ప్రభుత్వ భూముల్ని కాపాడే రంగనాథ్ వైపా అంటే దానికి ప్రజలే చూస్తున్నారు వాస్తవంగా. ఇప్పుడు రంగనాథ్ గారు లోతుకుంటలో ఎందుకు పోయింది? అక్కడ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దానికి సంబంధించిన భూమి ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉంటే, యువతలకు 3 కిలోమీటర్ల ప్రభుత్వ భూమిలోకి వచ్చేసి అక్కడ పురాతనమైనటువంటి చారిత్రక నేపథ్యమైనటువంటి రాళ్లను బాంబు బ్లాస్టింగ్, అనుమతులు లేనటువంటి బాంబు బ్లాస్టింగ్లు చేస్తుంటే, అదేవిధంగా చెట్లను నరుకుతుంటే, జాతీయ పక్షి నెమళ్ళు ఆహారం చేస్తుంటే, ప్రజలు ఫిర్యాదు చేస్తే రంగనాథ్ గారు ప్రవేశించి దాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు. మరి అది ఎట్లా ధిక్కరణ అయిందో నాకు అర్థం కాదు. సరే, ఆయన కోర్టుకు రాకపోవడం ధిక్కరణ అయితే దానికి సంబంధించిన నేను చెప్పిన చట్టాల ప్రకారం చేయాలి. కాబట్టి కోర్టు ఉద్దేశం ఏముంది? రంగనాథ్ గారు నా పదవులను తీసేయాలి. అది కోర్టు ఉద్దేశం అయితే మరి ఆ జడ్జిమెంట్ పైన మరి రంగనాథ్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విచక్షణ అధికారులు ఉంటాయి, ఎవరిని కొనసాగించాలి, ఎవరిని కొనసాగించకూడదు. కాబట్టి అదే చట్టంలో 19వ నిబంధన ప్రకారం ఆయన మరి సుప్రీంకోర్టు పోవచ్చు, డివిజన్ బెంచ్ పోవచ్చు, ఎక్కడ మానవతరాయ్ గారు మీరు అన్నట్టు ఒక కేసు 2 కేసులు అయితే మీరు అన్నట్టు సరే ఎగ్జామ్షన్ ఉంటది. కానీ అదే అంటున్న గతంలో సోమేష్ కుమార్ గారి మీద 400 ధిక్కరణ కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే విచిత్రమైన అంశం ఏంటంటే పెద్ద చర్చనీయాంశమైంది. 400 కోర్టు కేసుల ధిక్కరణకు 208వ జీవో తీసేసి 58 కోట్లు మంజూరు చేశారు. 58 కోట్లు ఎవరికి? లాయర్లకు, కోర్టు ఖర్చులకు. కాబట్టి మేము అటు చేయలేదే. 63 కేసులు అయినా సరే చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. న్యాయస్థానాలంటే మాకు గౌరవం ఉన్నది, చట్టం అంటే మాకు నమ్మకం ఉన్నది. ఆ పూర్తి తీర్పు రాలేదు, అటు జడ్జిమెంట్ రాను, ఇంకేంది, రంగనాథ్ పని అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది. మానవతరాయ్ గారు నేను ఒక మాట చెప్తాను. మానవతరాయ్ గారు ఓకే అనేది ఆగదు. రంగనాథుని అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే రంగనాథుని ఎవరు ఆపలేరు. ఎవరన్నీ కుట్రలు చేసినా హైడ్రా ఆగదు, పర్యావరణాన్ని పరిరక్షించింది. ఎందుకంటే ఇంకో అంశం కూడా ఉంది. రంగనాథ్ కూడా ఎవరిని అనుసరించి చేపట్టే పర్యావరణాన్ని కాపాడుతున్నారు? భారత రాజ్యాంగంలో 21వ నిబంధన ఉంది. 21వ నిబంధన అంటే పౌరులకు ఆరోగ్యంగా జీవించే హక్కు. జీవించే హక్కు అంటే అక్రమంగా కబ్జా చేసి జీవించే హక్కు కాదు. పౌరులకు స్వచ్ఛమైన నీటిని అందించాలి, స్వచ్ఛమైన గాలిని అందించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఈ కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందని కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరిపైన ఉందంటే ప్రభుత్వాల పైన ఉంది. రంగనాథ్ గారు ప్రభుత్వం తరఫున అదే పని చేస్తాడు. అదే విధంగా 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినాం మనం? ఒక 48 అయినటువంటి నిబంధన పెట్టుకున్నాం. ఆ 48 ఏం చెప్తుందంటే, అడవులని, పర్యావరణాన్ని, పురాతనమైనటువంటి కట్టడాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాని ప్రకారమే కదా అక్కడ 2500 సంవత్సరాల 10,500 విలువ చేసే భూముల్ని రంగనాథ్ గారు ప్రజలు, రాక్ హిల్ సొసైటీ వాళ్ళు, పర్యావరణవేత్తలు, చుట్టుపక్కల ప్రజలు ఫిర్యాదు చేస్తేనే పోయింది కదా ఆయన.
రైట్, రైట్. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు చూసాము, అదే ఆ జంజీల ఎవరైతే ఉన్నారో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఆ యూత్ పైన జరిగిన లాఠీ చార్జీ అంశంలో రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేయడం ప్రధాని ఇంటి ముందు, ఇదంతా ముగిసిపోయింది. కానీ ఇప్పుడు వేదిక పార్లమెంటుకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి అలాగే సీఎంగా తర్వాత టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలో మకాం వేశారు. సో మరొకసారి కూడా పార్లమెంటును స్తంభింపజేసే విధంగా కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సో మీరు ఇది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే అంశంలో కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు, వాస్తవానికి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మేము ఎవరైనా పాలిటిక్స్ లో బద్ద విరోధము అసలు బీజేపీ పార్టీ ఈ దేశంలో మేము ఎదుర్కొచ్చినాం, మా ఐడియాలజీ ఏంది, ఈ రోజు దేశంలో 22 రాష్ట్రాలు వాళ్ళ మీద గెలిచి ఇలా దేశంలో 3 సార్లు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కంటిన్యూగా గతంలో వాజ్పేయి గారి టైంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ తో మేము కలవాల్సినటువంటి అంత వీక్ మేము ఉన్నామా మీరు చెప్పండి. సో కాంగ్రెస్ కి ఏమైనా ప్రాంతీయ పార్టీని కలుపుకొని ఇండి కూటమి పెట్టుకొని వాళ్ళు ఏమైనా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు కలుస్తూ ఉంటారు, విడిపోతా ఉంటారు, మీ అందరం మనం చూస్తూనే ఉన్నాం ఇండియన్ పాలిటిక్స్ లో. బట్ మేము ఎన్డీఏ పక్షాలను ఎప్పుడు కూడా మాకు కలిసే ఉన్నాం, ఎప్పుడు ఎవరమో ఎక్కడ ఇచ్చేయట్లేదు. మీరు రాష్ట్రంలో ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో కలుస్తుంది, ఒక ప్రాంతీయ పార్టీతో అక్కడ పోటీ చేస్తుంది. మీరు కేజ్రీవాల్ ది ఆప్ది వీళ్ళది చూసినాం, తర్వాత వెస్ట్ బెంగాల్ లో మమతా చూసినాం, ఇలా కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు, మన దగ్గరనేమో మిత్రపక్షం తెలంగాణలో. సో ఈ రకమైనటువంటి వైఖరి మీరు కాంగ్రెస్ పార్టీని అడిగితే అడగాలేమో కానీ మమ్మల్ని అడగడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. రెండోది నేను ఏమంటా ఉన్నానంటే, ఈ రోజు ఢిల్లీలో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మరి సీక్రెట్ చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. నేనేం చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ఏ విట్నెస్ టు దట్ మీటింగ్, కానీ జరిగినట్టుగా వార్తలు బుక్కుమంటా ఉన్నాయి, మీ మీడియా కథనాలు వస్తా ఉన్నాయి. మరి ఎందుకు కలిసినారు, ఏం కేసుల మాఫ్ చూస్తే ఇక్కడ దానికి నేను చేస్తున్నటువంటి ఆరోపణకి మీకు జస్టిఫై చేయడానికి నేను 2-3 విషయాలు చెప్తాను. ఈ ఫార్ములా కార్ రేసు అక్కడనే పోయింది, చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కడతా అన్నాడు, ఏది వీళ్ళకి, మరి అది అక్కడే పోయింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి ఏమంటే ఓన్లీ బిల్డింగ్ కట్టనే చేయండి, మిగతా మీరు పట్టించుకోకర్లేదు, అక్కడ ఏం అవినీతి జరగలేదు, మిగతా అంటే ఇక మిగతా బ్యారేజెస్ కాడ మిగతా ఇరిగేషన్ వాటి మీద మొత్తం ఇరిగేషన్ ఇవ్వచ్చు కదా. సో తర్వాత జోషి కమిషన్ వేసినారు, హైకోర్టులో పేలవంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఆ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలని ఆర్డర్స్ వచ్చినాయి. సో కోర్టులలో తప్పిస్తున్నారు, బయట తప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒకవైపు ఎంఐఎం హైడ్రాలో ఫాతిమా కాలేజ్ గురించి హైకోర్టు ఏ రకంగా పెట్టింది, ఇవాళ ప్రభుత్వమే ఎంత పరిదగించి ఇవాళ ఏది FTL లో లేదు కాలేజ్ అని చెప్తా ఉన్నారు. సో ఇలా కోర్టుకు కూడా గత అబద్ధాలు చెప్పేటట్టు తయారైపోయింది ఓవైసీ అంటే వీళ్ళు జరుచుకుంటున్నారు. సో అప్పుడు బీఆర్ఎస్ అంతే అయింది, ఇప్పుడు కాంగ్రెస్ అంతే అయింది. ఇలా అట్లా బీఆర్ఎస్ ని ఓవైసీని వీళ్ళందరినీ కాపాడుకుంటూ ఒక కంగారు ఎట్లయితే పెట్టుకుంటుందో జంతువు తన ఒళ్ళో పిల్లల్ని, అట్లా ఈ కంగారు సో మొత్తం కూడా ఈ రకంగా బీఆర్ఎస్ ను పోతా ఉంది. దానికి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ ఇది కూడా వార్తలు ప్రచారం, ఢిల్లీలో రాహుల్ గాంధీతో డైరెక్ట్ మాట్లాడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉన్నది. సో ఇది ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజల సంక్షేమం కోసం మొన్న ఆయనే అన్నాడు రేవంత్ రెడ్డి, ఫామ్ హౌస్ ఆయనకు జైలు లాంటిది, ఇంకా మేమేమో శిక్ష వేయాల్సిన పని లేదు అంటే కేసుల నుంచి బయట పడేసినట్టే కదా. ఫామ్ హౌస్ లో లగ్జరీస్ జీవితంలో మీరు ఉండండి, ఈ కేసులో ఏమన్నా కానీ ప్రజాధనం దుర్వినియోగం అయింది, ప్రజాధనం దుర్వినియోగం అయితే అవినీతి నిజమే అయితే మరి వాటిని తిరిగి రాబట్టుకోవాలి కదా, ట్యాక్స్ పేడ్ అమౌంట్ కదా. ప్రజలు ఎంత కష్టపడి కడితే పన్నుల రూపంలో అంత ప్రజాధనం ఇవాళ కాళేశ్వరంలో కూలింది. అయిపోయి ఇప్పుడు మళ్ళా మోటార్లు అన్నారు, నిన్న మోటార్లు ఎత్తి నింపుకుంటే ఇవాళ మళ్ళా వదిలేయాల్సిన పరిస్థితి. అసలు ఏంది ఆ ప్రాజెక్టు విధానం ఏందో, ఆ కాళేశ్వరం ఏందో. ఆయన నేను ఇంతకు ముందు చెప్పాను నీకు, కేసీఆర్ పోయి ఊకే గోదావరిలో
ఆ రాగి బిళ్ళలు రూపాయి బిళ్ళలు వేసి మొక్కుతా ఉంటే నేను అనుకున్నా ఈ రూపాయి బిళ్ళలు ఎందుకు వేస్తారో ఏం వేస్తారో ఎందుకు వేస్తుండో ఈయన కేసీఆర్ గారు అని చెప్పి అనుకుంటే అందులో రూపాయి బిళ్ళలు వేసిండేమో కానీ ఆ రూపాయల మాయలో లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనం వారి కుటుంబం కొలగొట్టింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే తయారవుతున్నారు హైడ్రా పేరుతో. ఉన్నోడి మీదకి పోదు, లేనోడి మీదకి వస్తుంది హైడ్రా. ఇది ఎక్కడ హైడ్రా అండి? ఇది ఒక హైడ్రోజన్ బాంబు సామాన్యుల పట్ల, మామూలు వాళ్ళకేమో మంచి ఇది వారికి మద్దతుగా ఉంది. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ టూల్ అండి ఇది రేవంత్ రెడ్డి గారికి హైడ్రా అనేది. సో ఆ రకంగా ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేస్తుంది. ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వమే పెంచి పోషిస్తే నేను అంటాను హైకోర్టుకి క్షమాపణ చెప్పినాడంటే ఈయన తప్పు చేసినట్టే కదా. మరి కాంటెంప్ట్ 63 కేసులు ఆయన హైకోర్టుకు క్షమాపణ చెప్పినట్టు ఇది ఏ శాఖ కిందకి వస్తుంది? మున్సిపల్ శాఖ మంత్రుల కిందకి వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు. మరి ఎవరు రాజీనామా చేయాలి? ప్రభుత్వం వల్ల తప్పై శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలన్నా లేదా? ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ రేపు మొత్తం ఉవ్వెత్తున లేచి ఇవాళ ముట్టడి కార్యక్రమాలు చేస్తారేమో అని భయానికి నేను ఏమంటాడు? పక్క రాష్ట్రం అక్కడ ఎన్డీఏ ఇస్తుందా, ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారా? అరే ఆ రాష్ట్రాలు వాళ్ళు చూసుకుంటారు. నీ సంగతి ఏంది? నీ తెలంగాణ బిడ్డల సంగతి ఏంది? నీ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తావా ఇయ్యవా? ఇవాళ స్కాలర్షిప్ ఇస్తావా ఇయ్యవా? నువ్వు ఏ రకంగా హాస్టళ్లలో విషాహారం తిని పాము కాటుకు ఇవన్నీ చచ్చిపోతా ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి గారు. ఆయన రాజీనామా చేయడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆయన రాష్ట్రాలలో కర్ణాటకలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేయరు. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర 10th లాంగ్వేజ్ పేపర్ ఉర్దూ పేపర్ లీకేజ్ అయితే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ఆడ ఢిల్లీలో వీధులు వెంబడి ప్రధానమంత్రి ఇంటి మీదకి పోతాడు. ఏమనంటే నేపాల్ బంగ్లాదేశ్ చేస్తామంటారు. అంటే ఎట్లాగో గెలుస్తలేను, ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలి, విదేశాల పట్ల మన యొక్క భారతదేశం యొక్క స్థిరమైన ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ రకంగా రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్, నేను పదే చెప్తా ఉన్నాను, కాన్స్టిట్యూషన్ బుక్ జేబులో పెట్టుకోకుండా ఆయన ఇంటికి పోయి చదువుకొని మెదడులో పెట్టుకుంటే చాలు, దాన్ని పట్టుకొని తిరగాల్సిన అవసరమే లేదు. నేను ఒకటే ఈ రోజు మీ దృష్టికి వస్తున్నాను శ్రీనివాస్ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అంటే యాంటీ ఇండియా కాంగ్రెస్ కంపెనీ లాగా ప్రవర్తిస్తుంది. నేషనలిజం లేదు, పేట్రియాటిజం లేదు. తర్వాత ఎంఐఎం అది కూడా యాంటీ ఇండియా ఎంఐఎం మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ లాగా అది పనిచేస్తా ఉంది. ఆయన జై పాలస్తీనా అని పార్లమెంట్ లో అంటాడు, ఈయన నాది ముస్లిం పార్టీ అంటాడు. రాహుల్ గాంధీ గారు అది ఏం లౌకికవాదమో నాకేం అర్థమే కాదు అసలు. సో ఈ రకంగా దేశాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దీనికి తోడుగా కేజ్రీవాల్, మీరు చూడండి ఇలా కే అక్షరము ఈ దేశానికి ఎంత అరిష్టమైతా ఉందో, ఇలా కేటీఆర్ అనే పేరు, కేజ్రీవాల్ అనే పేరు, ఇలా అదే రకంగా కాంగ్రెస్ అనే కా అక్షరం, ఈ రకంగా కే కా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కాకి గోళలతో ఇలా దేశాన్ని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ న్యూమరాలజీ మనకొద్దు, అక్షరాల గురించి మనకొద్దు, కానీ మనోతరాయ్ గారు విన్నారు కదా, తాడూరు గారి ఆరోపణలు విన్నారు కదా? విన్నాను. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీపై మరో పోరాటం చేస్తారు తెలంగాణలో. ఎందుకంటే కాళేశ్వరం పైన రేపు సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. మేము రాష్ట్రంలోనే విచారణ సంస్థల ద్వారా విచారణ జరుపుతామంటే అప్పుడు ఏమన్నారు మోడీ గారు, ఇది ఏటీఎం లెక్క మారింది కేసీఆర్ కి, ఆయన కుటుంబానికి కాళేశ్వరం. నడ్డా దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మేము రాష్ట్ర వ్యాపార విచారణ జరుపుతుంటే లేదు మీ వల్ల కాదు, మీరు విచారణ చేయరు, మాకు ఏంటంటే అప్పచెప్పిదాం. ఆయన నీకెందుకు, ఎక్కడ మనం చెయ్యిరిగిన దగ్గర ఎక్కడ జరిగితే అక్కడ కట్టుకుంటాం. ఇప్పుడు పలానా చోట నాసిరకం పనులు జరిగినాయి, నాణ్యత లోపాలు జరిగినాయి అని చెప్పి నీకు విచారణ అప్పచెప్పినావు, నువ్వు తీగ లాగరాదు. ఆ తీగ లాగటమే నీకు సంవత్సరం, ఇంకా ఇంతవరకు ఫైలే దొరకలేదా, మళ్ళీ పైగా మాట్లాడుతుంటివి. ఇప్పుడు ఎవరెవరు, ఒకటి సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయన వ్యాఖ్యలు గుర్తు చేస్తా. కవిత గారు ఒక పక్క చెప్తూనే ఉంది, పెద్ద వీళ్ళ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి 1500 కోట్లు అవినీతి సొమ్ము చేరిందని, 1400 కోట్లు బీఆర్ కవిత గారు చెప్తూనే ఉంది. కాళేశ్వరంలో గుంటనక్కలు దోచుకున్నాయి అని చెప్పి ఆమె చెప్తూనే ఉంది. కాబట్టి ఇలా అంటే సిబిఐ ఈడీలు సోనియా గాంధీ గారిని మచ్చలేని నాయకురాలు రాహుల్ గాంధీ గారిని వదిలిపెట్టలేదు. మరి కేసీఆర్ గారు 10 ఏళ్లలో కనపడలేదా? 10 ఏళ్లలో చిదంబరాన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ని జైల్లో పెట్టారు. మమతా బెనర్జీ 2 మంత్రులు పెట్టారు. మమతా బెనర్జీ మీద కూడా నోటీసులు ఇచ్చారు.
మరి కేసీఆర్ గారు ఏటీఎం అన్నప్పుడు మీకు 10 ఏళ్లలో కేసీఆర్ కనపడ్డారు. మానవతరాయ్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు భారీగా ఆర్థిక మాంద్యం, అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్తున్నారు. అదే క్రమంలో ఒక తెలంగాణ సీఎంగా ఆయనకి ఇప్పుడు దాదాపు 74 సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఈ 33 నెలల్లో. సో ఎందుకు వెళ్తున్నాడు? కేంద్ర మంత్రులు పార్లమెంట్లో దొరుకుతారు. ఇప్పుడే సమాఖ్య వ్యవస్థలో భాగం అది. అయితే కేంద్ర పోబట్టే కదా కంటోన్మెంట్ భూముల వివాదం పరిష్కారం అయింది, రాష్ట్రానికి బదిలీ అని పోబట్టే కదా మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గాంధీవర్ సరోవర్ ప్రాజెక్ట్ లో 84 ఎకరాలు సైనికులకు సంబంధించిన భూమి 530 కోట్లు ఇస్తే బదలాయింపు అయింది. ఓకే మానవతరావు గారు, నేను ఏమంటున్నా అంటే అదే మెట్రో విస్తరణకు సంబంధించింది. ఇప్పుడు మేము ఆ రోజు ఏదో రకరకాల ఇబ్బంది పెట్టారు, గట్టిగా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొనేసరికి ఓకే మేము కూడా సహకరిస్తాం అని చెప్పేసి ఎస్బీఐని ముందుకు తీసుకొచ్చారు. మరి ఎన్ని పనులు అవుతుంది లేదా? ఇలా కేటీఆర్ గారు మా అంటే ఆయన అధికారం లేకుండా పోతాడు. ఎందుకు పోతాడు? మరి అధికారం లేకుండా ఎందుకు ఇంటి పత్రాలు ఇస్తాడు? మొన్నటిదాకా ఆయనే అన్నాడు ఢిల్లీ 1వసారి 2వసారి 30సారి అన్నాడు. ఇలా ఢిల్లీ పోయి ఆయన ఎందుకు ఇంటి పత్రాలు ఇస్తాడు? అంటే రేవంత్ రెడ్డి గారు దబ్బేందో ఆయన పనులేందో కనపడుతున్నాయి. ఇంట్లో పడుకుంటే ఫామ్ హౌస్ లో పడుకుంటే కుంభకర్ణ లెక్క నిద్రపోతే జనాలు మెచ్చరని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ పైన అవుతాడు. మానవతరావు గారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నిజంగానే సరే ఆయన వెళ్తున్నాడు, అవసరం అనుకుంటే రాష్ట్రం కోసం ఎన్నిసార్లు అయినా వెళ్తా అన్నారు. ఓకే ఆయన వెళ్ళొద్దని అనట్లేదు, కానీ ఒకవైపు ఏమో పార్టీ ఆదేశాలు అంటే అధిష్టానం ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి మరి పార్లమెంట్ విషయంలో పోరాడుతున్న అంశం కావచ్చు, అదే క్రమంలో ఈ మరి విభజన హామీలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కావచ్చు, అంటే ఒక సీఎంగా ఒక పాత్ర, పార్టీ పరంగా మరొక పాత్ర. సో ఇవన్నీ కొంత ప్రతికూల అంశాలుగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కదా, వీటన్నిటిని సమన్వయం చేసుకుంటారా? ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రితో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తాడు. అది భారత రాజ్యాంగంలోనే ఉన్నది. ఒక పార్టీ నాయకుడుగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, పార్లమెంట్లో వ్యవహరించే ప్రజా వ్యతిరేక విధానాల బిల్లుల పట్ల తప్పకుండా బరాబర్ తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు జరిగే అన్యాయం పైన గళమిప్తుడు. అది తెలంగాణకు కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, పార్లమెంట్లో వాణి ఉండాలనే దాంట్లో ఆయన ఎటువంటి రాజీ పడ్డు. నరేంద్ర మోడీ గారు వేదిక మీదనే చెప్పాలి, పక్కనే హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది ఎవరో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ 99 టీవీ ద్వారా సల్కం చెరువు ఫాతిమా కాలేజీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇస్తే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏంటంటే నోటీస్ బోర్డులో కాలేజీ నోటీస్ బోర్డులో పెట్టింది కోర్టు పరిధిలో ఉంది, పెట్టండి. తర్వాత రెవెన్యూ యంత్రాంగం ఇది ఏ పరిధిలో న్యాయపరంగా దీన్ని విచారణ చేయండి, ఈ పరిధి ఏంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, తుది తీర్పు అనుగుణంగానే నడుచుకోవాలి కళాశాల అని చెప్పింది. మేమేం చేస్తాం చెప్పండి? కోర్టుకు పోతే మేము నోటీసులు ఇస్తే నోటీసులు ఇవ్వకుండా కూర్చోమంటారా? నోటీసులు ఇవ్వకుండా కూలిస్తే ఊరుకుంటారా? చట్ట ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం నోటీసులు ఇచ్చినాం. 15 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే ఆ ప్రక్రియ ప్రారంభించే వాళ్ళమే. కాబట్టి మాకెక్కడుందండి వివక్ష? కేంద్ర మంత్రి పల్లం రాజు కూర్చున్నాం, ఓవైసీ ఎమ్మెల్సీ ఆయన కూర్చున్నాం, బీజేపీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను కూర్చున్నాం. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా వెనక్కి రాలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి వచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చొచ్చింది. అక్కినేని నాగార్జున అయినా ఓవైసీ అయినా అదే విధంగా అల్లు అర్జున్ అయినా చట్టం ముందు అంతా సమానులని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఆయన సీఎం రమేష్ గారు చెప్పిండు, కవిత చెప్పింది, సీఎం రమేష్ గారు నా దగ్గర వీడియోలు ఉన్నాయన్నాడు, మీ కాళ్ళు పట్టుకుంటా అమిత్ షా దగ్గర తీసుకుపోండి, పొత్తుకైనా సిద్ధమే విలీనానికైనా సిద్ధమే, ఏదంటే అది అని చెప్పి ఆయనే కుండబద్దలు కొట్టినట్టు మీడియా సాక్షిగా చెప్తే ఎవరంటే చెప్పండి. ఒక నిమిషం విజయారే గారు మ్యూట్ పెట్టుకున్నట్టున్నారు చూడండి. ఇప్పుడు మన రంగనాథ్ గారు 3,000 విజయారే గారు ఒక నిమిషం విజయారే గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆయన ఘనత రంగనాథ్ గారిది. విజయారే గారు అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని కబ్జాదారుల నుండి భవిష్యత్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని, స్వచ్ఛమైనటువంటి నీటిని చూడండి. ఒకప్పుడు కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో వర్షం వస్తే పసిపిల్లలు కొట్టకపోయేది, మనుషులు కొట్టకపోయేవాళ్ళు. ఇలా హైట్ గా నీళ్లు నిలవకుండా జనాలకు మ్యాన్ హోల్స్ కనిపించే విధంగా ఆ నీళ్లను మొత్తం కూడా మరలించే విధానం ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించిన దగ్గర నుంచి ఇట్లాంటి ప్రమాదాలే లేవు.
ఈ విధంగా హైడ్రా పట్ల ప్రజలు ఇవాళ కూడా ర్యాలీలు తీశారు ప్రజలు. ఇవాళ హైడ్రా యొక్క విధానాలు ఓకే, శ్రీనివాస్ గారు, ప్రజలు ర్యాలీలు తీస్తారు. ఒక నిమిషం, మానవతరాయ్ గారు. ఆంధ్రప్రదేశ్లో యమునా సరోవర్ ప్రాంతంలో మానవతరాయ్ గారు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంటే దేశం మొత్తం ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న మెజారిటీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే ఓకే ఓకే మానవతరాయ్ గారు ఓకే ఓకే పిఆర్ఎస్ వాళ్ళు ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఏమంటున్నా మా మానవరత్నాయ్ గారు ఆర్గ్యుమెంట్ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంఐఎం పార్టీకి కీళ్ళుగా మారిపోయారు. నేను అడిగింది ఏంటంటే సల్కం చెరువు ఏదైతే ఉన్నదో మీరు అది చెరువులో లేదు ఈ కాలేజు, ఈ ఫాతిమా కాలేజు, మీరు పోయినసారి రంగన్న అన్నాడండి ఎస్ ఇది చెరువులనే వస్తుంది, ఇది అకాడమిక్ ఇయర్ ఉంది, ఇదేనో ఈ విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు, నేను హాలిడేస్ రాగానే కూలగొడతాను. హాలిడేస్ 3 నెలలు వచ్చింది అయిపోయింది, మళ్ళీ రీఓపెన్ అయింది, ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ అయినాయి, మళ్ళీ మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోవడం ఉన్నది. నేనేమంటున్నా ఇక్కడ మీరు గమనించండి ఒకసారి కూలగొడదామా? మీరు అడ్వకేట్ కదా, కోర్టు పరిధిలో ఉండడం కూలగొడదామా? కోర్టే చెప్పింది కదా అని చెప్తే మీరే నిన్న అఫిడవిట్ ఏమి రాదని చెప్పి కోర్టు ముందుకు ఇది ఎఫ్టిఎల్ లో రాదు, దీన్ని మాకు పక్షపాతం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఈ అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టిందే కాంగ్రెస్ గుర్తుపెట్టుకోండి. ఆయన వాదించి బయటికి తీసుకొచ్చిందే బీజేపీ. నోటీస్ ఎట్లు ఇచ్చినావు, ఐటీ నోటీసులు ఇచ్చి నువ్వు నోటీస్ ఎందుకు ఇచ్చినావు శ్రీనివాస్ గారు? ఇది అడగాలి కదా మీరు. నోటీస్ లేకుండా మరి ఎట్లా చేస్తారు? నోటీస్ లేకుండా సమాధానం నోటీసులు ఇవ్వాలి సహజ న్యాయ సూత్రాల ప్రకారం. నేను ఇయ్యొద్దు అంటలేను, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పోవాలి, అందుకే అట్లా పోలేదు కాబట్టి ఆయనకి ఇలా హైకోర్టు పోయాడు. ఆయనకి ఇచ్చిన ఉద్దేశం వేరు. అక్కడ ఆయన ఎట్లా తప్పకుండా మేము ఎన్ని కుట్రలు చేసినా హైడ్రా ఆగదు, రంగనాథ్ ఆగడు. హైడ్రా ఆపకుర్రి, రంగనాథ్ ఆపకుర్రి. మీరు అప్పుడే చెప్పినారు హైడ్రా పెట్టినా హిట్లర్ లాంటి, హిట్లరే నాకు మంచోడు, నేను హిట్లర్ ని ఆదర్శంగా తీసుకునే హైడ్రా చేసే వాళ్ళకి హిట్లర్, ఆయన అక్రమాలు చేసే వాళ్ళకి హిట్లర్. ఇవాళ హైకోర్టులో జరిగింది, మీకు కావాల్సినటువంటి తీర్పు వచ్చింది, క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రజాకోర్టులో కూడా తీర్పు వస్తుంది. కోర్టు తీర్పిస్తే న్యాయం ఓకే విజయారాయ్ గారు చెప్తే నిజం బయటకు వస్తున్నారు. మీరు మళ్ళీ మాట్లాడారు. నేనేమంటున్నా రాయ్ యు ఆర్ ఆల్సో అన్ అడ్వకేట్. నేనేమంటున్నా ఒకసారేమో ఇది ఎఫ్టిఎల్ లో వస్తుందని నోటీసులు ఇస్తుంది ఫాతిమా కాలేజ్ కి, బెదిరిస్తుంది, వాళ్ళది ఉప ఎన్నికలలో మద్దతు తీసుకుంటేవి, ఈ ప్రభుత్వానికి మద్దతు తీసుకొని నడిపివాడి. మళ్ళా హైకోర్టు నిన్ను చివాట్లు పెట్టి కరెక్ట్ రిపోర్ట్స్ అవి ఇవి అని చెప్తుంటే మొన్న పోయి మళ్ళీ అఫిడవిట్ ఇది నో అబ్జెక్షన్, మైనర్ ఇరిగేషన్ రాదు, ఎఫ్టిఎల్ లో లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, అక్రమం రాదని నీ 2 డిపార్ట్మెంట్లు ఇచ్చినాయి. అంటే మీ శాఖకు ఎవరు హెడ్? విద్యాశాఖ మంత్రి ఆయనే, లేదా తర్వాత ఈయన మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే. ఇలా ఈయననే తప్పుడప్పుడు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నాడు. కోర్టును తప్పుదారి పట్టిస్తే కోర్టు ఊరుకుంటుందా? కోర్టు చట్టం ఎవరు చుట్టం కాదు కదా. జరిగిన ఆర్గ్యుమెంట్ తెలవదండి మీకు, మీరు ఇష్టం వచ్చినట్టు కథలాగుతున్నారు. అక్కడ ఏం జరిగింది వాస్తవం తెలుసా మీకు? నోటీస్ ఎందుకు ఇస్తారు? ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నదని ఇచ్చారు నోటీసు. మీకు ఇచ్చారు. ఆయన ఉపశమనం కోసం కోర్టు పోయింది. కోర్టు ఇస్తే కోర్టు ఏం పెట్టుకొని ఎక్స్టార్షన్ చేయడానికి కోర్టు మొదట చట్టం కోర్టులో ఏం జరిగిన వాదాలు తెలుసుకోండి. మీరు సామాన్యుల పాలిట గుణపం. మీరు ఒక్క నిమిషం, ఉన్నత వర్గాలకు హైడ్రా ఒక ఆయుధం. నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు గమనించండి, హైకోర్టు తీర్పులు ఇచ్చినా మేము నమ్మము, మేము ఆయననే పెడతాము. రేపు హైకోర్టు క్లియర్ గా చెప్పింది ఐసీ అధికారులు పెట్టండి, ఈయన తీసి పడేయండి అని చెప్పింది. అయినా మేము ఆయననే పెడతాం, మేము అప్పీల్ కు పోతాం. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా మొత్తం కరప్ట్ చేయదలుచుకున్నారా? హైకోర్టు ఆయన కరప్ట్ మీద కాదు, కరప్ట్ పరులు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ తరపున రంగనాథ్ పోరాటం చేస్తుంటే
ఇవాళ కోర్టు పోయి రియల్ ఎస్టేట్ సంస్థలు మీ పార్టీలు ఇట్లాంటి వాళ్ళు ఆయన ప్రోత్సహిస్తున్నారు. మధుకాన్ అపార్ట్మెంట్ వాసులు అక్రమార్కులు, కాబట్టి మూసీ నది ఉన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళు అక్రమార్కులు. వాళ్ళకి బరాబర్ ఇస్తాం. మీరు యమునా నదిలో ఇలేదా? మీరు యమునా నది ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మీరు చేయట్లేదా? ట్రాన్స్కో డిమాండ్ లేదు, దానికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కంపెన్సేషన్ లేదు. ప్రజలు అంగీకరిస్తుంటే మీకెందుకండి బాధ? ప్రజలు అంగీకరిస్తుంటే మీకెందుకు? స్వచ్ఛమైన గాలి ఇస్తాం, హైదరాబాద్ ఇస్తాం. మేము అట్లా మంచి కోసం, భవిష్యత్ తరాల కోసం మేము పని చేస్తుంటే మానవతరావు గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? హైడ్రా అంటే హైడ్రోజన్ బాంబ్ అని మీరు అంటున్నారు, కానీ శ్రీనివాస్ గారు మీరు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని పిలుస్తున్నాం అండి, మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు మ్యూట్ లో ఉన్నారు. కాంక్లూడ్ ఏమంటున్నా, మీరు మ్యూట్ లో పడినట్టు నాకు మ్యూట్ లో ఉన్నారు, మీరు పిలుస్తున్నాను నేను. రెండు పార్టీలకు 40 నిమిషాలు ఇచ్చేసారు, మాకు అసలు 5 నిమిషాలు మీకు అప్పటి నుంచి పిలుస్తున్నాం అండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. వాళ్ళు మీరు స్పందించలేదు. కంక్లూడ్ చేయండి సార్. నేను లాస్ట్ ఒకటే చెప్తా ఉన్నాండి, హైకోర్టుకు కూడా విలువ లేదు, నేను ఆయననే పెట్టుకుంటా, రంగనాథే కావాలి, ఆయన అయితేనే కరెక్ట్ అని అనుకుంటే ముఖ్యమంత్రి గారి అభిష్టం మేరకు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది, సామాన్యుల తిరుగుబాటు వస్తుంది. ఇవాళ మళ్ళీ మ్యాన్హోల్లలో బడి వస్తా హైదరాబాద్ రంగనాథ్ మేము ఇవేనా ఇక భూములు కేసులు ఇవేనా? చెయ్యొద్దా? నాలుగు కోడికలు తీసిరా, మళ్ళా చచ్చిరి నిన్ననే. మరి మున్సిపల్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆ రోజు కేటీఆర్ అన్నాడు కదా. రైట్ శ్రీనివాస్ గారు, ఓకే శ్రీనివాస్ గారు మున్సిపల్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. శ్రీనివాస్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీనివాస్ గారు మానవతరావు గారు మీరు ఆగండి. విజయారే గారు ఏం జరగకపోయినా జరిగిందని చెప్పి పుట్టిస్తారు, వదంతులు పుట్టిస్తున్నారు. అందుకు చేస్తారు ఎవడన్నా? మీరు ఎక్కడ పోరాటాలు చేశారు? 10th క్లాస్ లీక్ ఎక్కడ లీక్ అయింది? ఇంటర్ ప్రశ్నపత్రం ఎక్కడ లీక్ అయింది? ఎందుకు పోరాటాలు చేయాలి? మానవతరావు గారు, శ్రీనివాస్ గారు మీరు ఆగండి. టైం అప్ విజయారే గారు మీరు చెప్పింది అర్థమైంది. మానవతరావు గారు ఒక నిమిషం. విజయారే గారు మ్యూట్ లో ఉన్నారండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో మొత్తానికి తెలంగాణ పంచాయతీ అయితే ఢిల్లీ వేదికగా కూడా కొనసాగుతోంది. దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మరి బిజీగా గడుపుతున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. చిట్చాట్లో కూడా కాళేశ్వరంపై మరొకసారి ఎప్పట్లాగే ఆయన అది ఎప్పుడో కట్టిన వారం రోజుల తర్వాత కూలిపోయింది, అది కేసీఆర్ కూడా తెలుసని మరొక బాంబు పేల్చారు. అయితే ఒకవైపు కాళేశ్వరం, మరొక వైపు పార్లమెంటు, మరొక వైపు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో రేవంత్ రెడ్డి మరి అటు పార్టీకి సంబంధించిన అంశాలు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో చూడాలి మరి ఇక పార్లమెంటును స్తంభింపై చేసే విధంగా రాహుల్ గాంధీ ఒకవైపు గలమెత్తుతున్నారు. దాంట్లో మరి ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యన వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సో పార్లమెంటు పదే వాయిదా పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడాలి మరి రాష్ట్ర ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఎలా కాపాడతారో, అలాగే పార్టీలో ఉన్న పదవులను కూడా ఎలా భర్తీ చేస్తారో, ఆశావులని నిరాశపరచకుండా ఎలా ముందుకెళ్తారో చూద్దాం. ఇక ఈ డిబేట్లో పాల్గొన్న మానవతరావు గారు కాంగ్రెస్ నాయకులు, తర్వాత మరి విజయారే గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చ రచ్చ. చూస్తూనే ఉండండి 99 టీవీ.